డీటెయిల్స్ చూస్తే భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో హై టెన్షన్ వాతావరణం ఇంకా కంటిన్యూ అవుతోంది. ఓవైపు పాక్ కవ్వింపు చర్యలు, మరోవైపు భారత్ కౌంటర్ అటాక్స్, సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు. ఇక ఇండియా పాక్ మధ్య ప్రెజెంట్ సిచ్యువేషన్ ఇలానే కనిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారిపోయింది. ఇలాంటి టైంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ లోయలో 48 టూరిస్టు ప్రాంతాలను మూసివేసింది సెంట్రల్ గవర్నమెంట్. 87 ప్రదేశాల్లో 48 టూరిస్టు ప్రాంతాలు క్లోజ్ అయ్యాయి. మిగతా ప్రాంతాల్లో సాయుధ బలగాలతో భద్రత కల్పించబోతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మూసివేసిన టూరిస్టు ప్రాంతాల్లో త్వరలో భద్రత కల్పించిన తరువాత తెరవబోతోంది ప్రభుత్వం. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఇటు టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. దీనికి సంబంధించి కశ్మీర్లో కొన్ని టూరిస్ట్ స్పాట్స్ ను ప్రెజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే బంద్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మొత్తం 48 టూరిస్ట్ స్పాట్స్ ను ప్రెజెంట్ క్లోజ్ చేసినట్టుగా తెలుస్తోంది సెంట్రల్ గవర్నమెంట్. అసలు అప్డేట్స్ ఏంటి? దీనికి అసలు రీజన్స్ ఏమై ఉండొచ్చు అనుకోవాలి? రైట్ సటజ్ ఏదైతే పెహల్గామ్లోని బైసన్ వ్యాలీలో ఉగ్రవాదుల కాల్పులు జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే విధంగా కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తూనే ఏదైతే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో, టోటల్ కాశ్మీర్లో 87 పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. దాంట్లో భద్రత నిమిత్తం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి దాదాపు 48 పర్యాటక ప్రాంతాలను దాదాపు క్లోజ్ చేసినట్టుగా కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ పరిసర ప్రాంతాలకు ఎవరు వెళ్ళొద్దు, అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు వెళ్ళొద్దు, అక్కడ ఆర్మీ కూడా ఉంటుంది, కొంచెం ఆర్మీకి అందరూ సహకరించాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం సూచించింది. దానికి అనుగుణంగానే పర్యాటకులు కూడా అటువైపు ఎవరు వెళ్ళని పరిస్థితి కనిపిస్తుంది. పెహల్గాం కాల్పుల ఘటన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ముందుగా ప్లాన్ చేస్తున్న ఇక్కడికి వచ్చిన వారు తప్ప కొత్తగా ఎవరు కూడా ఇక్కడికి వచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. కానీ ఇక్కడ జనజీవనం అంతా సాధారణ స్థితికి చేరుకుంది. వాహన రాకపోకలు కొనసాగుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాం, మనం ప్రజెంట్ పుల్వామా డిస్ట్రిక్ట్లోనూ వాహన రాకపోకలన్నీ కూడా సాధారణ స్థితికి కార్యకలాపాలు కానీ ఇటు వాహనాల రాకపోకలు మరియు షాపులన్నీ కూడా సాధారణంగా ఓపెన్ చేసి వారి కార్యకలాపాలు ప్రజలు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే భద్రతా బలగాలు ఎక్కడికెక్కడ మోహరించారు. ప్రజెంట్ భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతున్నప్పటికీ జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, పుల్వామా, మరోవైపు అనంతనాగ్, కుల్గామ్, గుల్బర్గ్ ఈ ప్రాంతాల్లో అంతా కూడా సాధారణంగా పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇటు శ్రీనగర్ లాల్ చౌక్ సంబంధించి గంటాఘర్ వద్ద కూడా షాపులన్నీ కూడా ఓపెన్ చేశారు. ఇటు పెహల్గామ్లోని బైసన్ వ్యాలీ కింద మార్కెట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఓపెన్ చేసి కార్యకలాపాలను కూడా సాధారణ స్థితికి వచ్చాయి. అంటే ఇక్కడ అంతా కూడా సాధారణ స్థితిలోనే ఉన్నాము, అంతా బాగానే ఉంది అనేది చూపించడానికి అందరూ కూడా రావాలి అనేది కూడా ప్రధానంగా పర్యాటకులు అందరూ కూడా ఇక్కడికి రావచ్చు అనేది ప్రధానంగా ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. అంటే పర్యాటక రంగంపై ఆధారపడి అందరూ జీవిస్తున్నారు కాబట్టి అందరూ ఇక్కడికి రావాలని కూడా చెప్తున్నారు. ప్రజెంట్ మనం విజువల్స్లో చూస్తున్న ఏదైతే ఈ ప్రాంతం ఉందో పుల్వామా, ఏదైతే 2019లో పుల్వామా అటాక్ జరిగిన ప్రాంతంలో ప్రజెంట్ మనం ఇక్కడ మనం ఈ ప్రాంతంలోని ఈ రోడ్డు మీదే 2019లో పుల్వామా అటాక్ జరిగింది. ఆ సమయంలో వాహనాలు ఏదైతే సైనికులు ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి గస్తీ కాయడానికి వెళ్ళే సందర్భంలో వాహనంలో వెళ్తున్న నేపథ్యంలో ఆ రోజు పుల్వామా అటాక్ జరిగింది. దాదాపు 40 మందికి పైగా కూడా చనిపోయారు. అయితే పుల్వామా అటాక్కు సంబంధించి ఆ రోజు ఏం జరిగింది అనేది దానిపై మనతో మాట్లాడడానికి కూడా పుల్వామా వాసి మనతో ఉన్నారు. వారిని అడిగి ప్రజెంట్ ఆ రోజు ఏం జరిగింది, ఎంతమంది చనిపోయారు, సిచ్యువేషన్ ఆ సందర్భంలో ఎలా ఉందనేది వారి మాటలను అడుగుతున్నారు. जी बोलिए, पुलवामा 2019 में अटैक हुआ, उस टाइम पे क्या हुआ, आपको कुछ मालूम क्या है? हमको यही मालूम था कि हम बाहर में बैठे थे, हमको एक्चुअली फ़ोन आया उसी टाइम कि पुलवामा में अटैक हुआ। वो हमको पता नहीं किसने किया, कहाँ पे क्या लोकेशन तो यही है, बाकी हमको कोई पता नहीं है कि हम अभी भी उसका दुख बहा रहे हैं। और हम जो कश्मीरी लोग हैं वो अमन पसंद लोग हैं, हिंदुस्तान के साथ है, बस हमको और कुछ नहीं चाहिए। राइट, डेली वो आर्मी का व्हीकल्स कितना बजे आता है, उस टाइम वो डेली देख के अटैक किया बोल रहे हैं, कितना इसी जगह से इसी रास्ता से डेली आर्मी व्हीकल्स जाता है?
देखिए जैसे मीडिया बोलती है, मीडिया के मुताबिक 9-10 बजे यहाँ से कानवाई जाती है, आती भी है। यहाँ के लोगों का यही बताना है कि कानवाई जब यहाँ से गई, आगे से कोई गाड़ी आई, उन गाड़ियों में घुस गई, फिर पूरा अटैक हो गया। उसके बाद हमको कोई पता नहीं है कि उसके बाद हम घरों में बैठे थे और हम खुद बाहर में थे, हमको कोई पता नहीं है। రైట్ ఏదైతే మనం చూస్తున్న ఈ ప్రాంతంలోనే పుల్వామా అటాక్ అనేది జరిగింది. ఇది ఎగ్జాక్ట్ ఇదే ప్రాంతంలో పుల్వామా అటాక్ ఏదైతే జరిగిందో ఇదే రోడ్లో డైలీ సైనికులు గస్తీ కోసం వాహనాల్లో వెళ్తూ ఉంటారు. ఆ వాహనాల్లో సైనికులను తరలిస్తున్న క్రమంలోనే ఇక్కడ ఈ ఘటన జరిగిందనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. అంటే దాదాపు ఘటనలో ఈ 44 వరకు సైనికులు 44 మంది వరకు కూడా చనిపోయారు అనేది కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం ఈ కొండ ప్రాంతాలు అంటే వీరు ఎక్కడి నుంచి వచ్చారనేది కూడా తెలియని పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ కొండ ప్రాంతాలు ఇట పక్కన నీటి కాలువ, మరొక పక్కనే ప్రజలు నివసిస్తూ ఉంటారు. మరోవైపు స్కూలు, ఇటు పక్కనే స్కూల్ కూడా మనం చూస్తున్నాం. రెగ్యులర్గా ఈ స్కూల్ కూడా పక్కన కనిపిస్తోంది. గవర్నమెంట్ హై స్కూల్ కూడా ఈ పక్కనే చూస్తూ ఉన్నాం. ఈ గవర్నమెంట్ హై స్కూల్ ఇక్కడ స్టూడెంట్స్ కూడా స్కూల్కు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఇది గవర్నమెంట్ స్కూల్. అంటే కార్యకలాపాలని కూడా రెగ్యులర్గా కొనసాగుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే జమ్మూ కాశ్మీర్లో వాహనాల రాకపోకలు అన్నీ కూడా కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తున్న ఆర్మీ వెహికల్స్ వస్తున్న దృశ్యాలు కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రజెంట్ 1 సెకండ్ ఇక్కడ మనం ప్రజెంట్ ఏదైతే పుల్వామా అటాక్ ప్రాంతంలో ఉన్నామో ఏదైతే వాహనాలు ఏదైతే వస్తున్నాయో చూస్తున్నాం మనం. ఇలాగే వాహనాలు, సైనిక వాహనాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలోనే ఇక వాహనాలకు సంబంధించి ఆర్మీ వెహికల్స్ కూడా వెళ్తున్న సందర్భంలో సైనికులను తరలిస్తున్న క్రమంలోనే ఇక్కడ పుల్వామా అటాక్ అదును చూసి, సమయం చూసి వారు ఇక్కడ అటాక్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇక మరి కాసేపట్లోనే ఈ సైనిక వాహనాలు కూడా ఇటు నుంచే వెళ్ళబోతున్నాయి. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ పెహల్గాం కాల్పుల తర్వాత జమ్మూ కాశ్మీర్ కానీ అన్ని ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇటు పాకిస్తాన్ ఆర్మీ బోర్డర్లో మాత్రం ఉద్రిక్తత కొనసాగుతుంది. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇటు భారత సైన్యం కూడా గట్టిగా బుద్ధి చెప్పే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పాలి. సటాస్. థ్యాంక్ యూ.